సాధ్యాన్ని సుసాధ్యం చేశారు మోదీ అంటూ కూడా మీరెలా దీని గురించి మీరే మాట్లాడతారు? సో దట్స్ వాట్ అదే చెప్తున్నాను సార్, ఇది ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మూమెంట్ అనమాట. ఈరోజు సభ కావచ్చు, లేకపోతే ఈరోజు జరిగిన పెట్టుబడులు ఏవైతే వెల్లోలా వచ్చినా కూడా ఒక హిస్టరీ. రేపొద్దున భవిష్యత్తు తరాలు దీని గురించి మాట్లాడుకుంటారు సార్. ఇందులో ప్రధాన ఎజెండాగా ఉండింది ఏంటి అంటే ఒక 5 పాయింట్స్ ఉన్నాయి సార్. ఒకటి ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్స్, రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ. సో విజన్ 2014 నుంచి 19 వరకు ఇలాంటి అద్భుతాలు ఏం జరగలేదు. 2024 ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇందాక ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు చంద్రబాబు గారు, రాష్ట్ర అభివృద్ధిలో నాకు పవన్ కళ్యాణ్ అండగా ఉండి పనిచేస్తున్నారు, దాంతోనే ఇది మేమిద్దరం యూనిటీగా వెళ్తూ ముందుకు ఇది సాధ్యం అవుతుంది, మాకు అక్కడ సహకారం అందించడానికి మోదీ ఉన్నారంటూ మీ కామెంట్ ఏంటి? అదే సార్, 14-19 విషయం చూసుకుంటే, సో నాకు అర్థమైంది మీరు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు. ఇట్స్ ఎ ట్రికీ క్వశ్చన్. సో నేను ఒకటి క్లియర్ గా చెప్తాను సార్. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ హ్యాపెండ్, బట్ సమన్వయం అనేది లేదు. బట్ స్టిల్ 2014 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే కియా కావచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ద మేజర్ కంపెనీస్ కావచ్చు, శ్రీ సిటీలో వచ్చిన మేజర్ కంపెనీస్ కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, యువతకి ఉపాధి కల్పించే ప్రతి అంశం పైన ఆ రోజు వెళ్ళింది. ఎస్, అఫ్ కోర్స్ అప్పుడున్న ఇష్యూస్లో తర్వాత లేటర్ ఉన్న అక్కడ తర్వాత డివైడ్ అయినా కూడా, లేకపోతే మనస్పర్ధలు వచ్చినా కూడా, స్టేక్ కోసము 3 పార్టీలు కలిసి ఉంటేనే, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ మెజారిటీగా ఉంటే ఈరోజు రాష్ట్రాలు నిలబడతాయి అని చెప్పేసి ప్రథమంగా నమ్మిన పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీని. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇదంతా ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి రీజన్ ఎవరు? ఈరోజు రాష్ట్రం అసలు ఒక ఊపిరి పీల్చుకోవడానికి రీజన్ ఎవరు అంటే జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ముగ్గురు నాయకులు ఏవైతే అంటే బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరికి వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుని ఈరోజు రాష్ట్రం కోసం ఉమ్మడిగా, అంటే ఇక్కడ చూడొచ్చు సార్, చాలా ఈగోస్ వచ్చేసాయి మధ్యలో. చాలా మీకు ఇంతేనా మాకు అంతేనా అని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు పుల్లలు పెట్టుకునేదానికి రెడీగా ఉంటారు కదా, మధ్యలో పుల్లలు పెట్టడానికి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 7 నెలల్లోనే ఇది జరిగింది. ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. అంటే 7 నెలల్లోనే ఇంత జరిగితే 4.5 సంవత్సరాల్లో ఏపీ ఒక రోల్ మోడల్ కానుందా మిగతా రాష్ట్రాలకు కూడా? అది విజిబిలిటీ కదా సార్. అందుకే అంటున్నా 2047 ఏదైతే విజన్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, దానికి కనెక్టెడ్గా ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఈరోజు 2047లో ఏదైతే ఈరోజు హై స్టాండర్డ్ ఆఫ్ క్యాపిటల్గా హైదరాబాద్ని చెప్పుకుంటున్నామో, రేపొద్దున అమరావతిని ఖచ్చితంగా చెప్పుకుంటాము. అదే ఆంధ్రాలో మెజారిటీ ఉపాధి ఎక్కువ ఉంటుంది యువతకి, ఆంధ్రాలో వనరులు ఎక్కువ, న్యాచురల్ సోర్సెస్ అన్ని ఎక్కువ, రిసోర్సెస్ ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే, సో ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి బెంగళూరు గత దశాబ్దాల కాలంగా మనం ఏం చేస్తున్నాం, బెంగళూరు మన యువత అంతా ఎక్కడికి వెళ్తుంది అయితే బెంగళూరు వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, బాంబే వెళ్తుంది, లాస్ట్లో హైదరాబాద్ మేజర్గా లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ అవడంతో హైదరాబాద్ వెళ్ళి అక్కడ పనులు చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్యాపిటల్ కనుక ఇక్కడ ఉంటే, అలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండుంటే, కంపెనీస్ ఇక్కడ ఉండుంటే, టెక్నాలజీ ఇక్కడ ఉండుంటే కనుక, ఆంధ్రాలో ఉండుంటే కనుక, ఇక్కడున్న యువత ఎక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు సార్, ఆంధ్ర కోసమే పనిచేస్తారు. సో ఆంధ్రాలోనే మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఆంధ్రాలోనే మేజర్గా ఏవైతే ఆంధ్రాకి సంబంధించిన ప్రతి మూల, మీరు అంటారు కదా ఉత్తరాంధ్ర ఒక వెనకబడిన జిల్లా, లేకపోతే రాయలసీమ ప్రాంతం ఒక వెనకబడిన జిల్లా అని చెప్తారు కదా సార్. వన్స్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మైగ్రేట్ అయితే, ఆంధ్రాకి మైగ్రేట్ అయినా, లేకపోతే ఇండస్ట్రీస్ ఆంధ్రాకి వచ్చినా కూడా, ఏ ఇండస్ట్రీస్ సార్ మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్లు బొబ్బట్ల కంపెనీనో లేకపోతే అప్పడాల కంపెనీనో కాకుండా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ కంపెనీస్ కనుక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ప్రతి ఒక్క వెనకబడిన ప్రాంతం కూడా బాగుపడుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం చూసుకుంటే రీసెంట్గా 2 రోజుల నుంచి కూడా క్లియర్గా చెప్తున్నారు నారా లోకేష్ గారు, ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు రావాలి. ప్రెసెంట్ జనరేషన్కి ఏవైతే ఉన్నాయో, రేపటి ఉద్యోగానికి చేసుకునే అవసరాలు ఏవైతే ఉంటాయో, రేపొద్దున ఏఐ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు ఇంప్రూవ్ అవుతుంది, దానికి తగ్గ చదువుని కావచ్చు, లేకపోతే డెఫినెట్లీ సిస్టమ్ మారాలి. ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా ఏదైతే ఉందో అనుగుణంగా సబ్జెక్ట్ ఉండాలి, వాళ్ళు నేర్చుకోవాలి.
ఇక్కడ చదివేసి ఒక ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివేసిన తర్వాత ఎక్కడో అమీర్పేటలోనే ఇంకెక్కడో కోర్సెస్ చేసి తర్వాత జాబులు తెచ్చుకునే పరిస్థితి మళ్ళీ ఉండకూడదు. ఎక్కడైతే కాలేజ్ నుంచి స్టెప్ అవుట్ అయిన వెంటనే ఇమీడియట్ గా జాబ్స్ రావాలి అనే ఒక గొప్ప నినాదం సార్. అదొక పెద్ద పెను మార్పది నిజం చెప్పాలంటే విద్యా వ్యవస్థలో. సో ఆ రకంగా ఈ రోజు ఏదైతే ఇండస్ట్రీస్ తీసుకురావడమే కాకుండా ఆ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఎలా అయితే ఇక్కడ యువతను సంసిద్ధం చేయాలో అనే విధంగా ఈ రోజు సంసిద్ధం చేసేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా, అంటే మీరు ఎక్కడో వదిలే ల్యాబ్సెస్ ఎక్కడా లేవు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, Right, ఎక్కడో Anushka. వదిలేదు. ప్రతి సెక్టార్ ని కనెక్టెడ్ గా తీసుకెళ్తుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏదైతే చూస్తున్నారో కనెక్టెడ్ గా తీసుకెళ్తుంది. దిస్ ఇస్ కాల్డ్ విజన్ 2047. రైట్ రైట్ అనుష గారు. కీర్తన్ గారు మీరేమంటారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల్లో ఉండకుండా ప్రజలతో మమేకం అవ్వకపోవడం ఈరోజు ఈ పతనానికి కారణంగా చూడొచ్చా? ముఖ్యంగా ఏదైతే 2014